హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉర్జినా ఫిట్నెస్. ఈ రోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా అసలు థ్రెడ్మిల్స్ అంటే ఏంటి, థ్రెడ్మిల్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి అండ్ దాంతోపాటు థ్రెడ్మిల్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చెప్పడానికి మనతో ఉన్నారు మన ఫౌండర్ సతీష్ గారు. హాయ్ సార్. నమస్కారం అండి. యా సార్, అసలు థ్రెడ్మిల్స్ అంటే ఏంటి, థ్రెడ్మిల్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏముంటాయి అసలు? ట్రెడ్మిల్ అనేది అందరూ మామూలుగా ఏం చేస్తారంటే టీఎంటీలో చూసింటారు, అది ఓన్లీ ఫర్ కార్డియాక్ టెస్ట్ కోసము. స్పెషల్ ఏంటంటే మనం డీల్ చేసిన ట్రెడ్మిల్ హోమ్ పర్పస్ కోసం ఉంటుంది. ట్రెడ్మిల్ వాడడం వల్ల ఇంట్లో కంపేర్గా ఇంట్లో వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. ఒక ట్రెడ్మిల్ లో 4-5 ఎవరైనా వాడుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బయట వాకింగ్ చేస్తామంటారు చాలా మంది, అది కాదు. బయట వాకింగ్ కి ఇంట్లో ట్రెడ్మిల్ వాకింగ్ చాలా తేడా ఉంటుంది. మామూలుగా ఒక మనిషి డైలీ 30 నిమిషాలు బయట వాకింగ్ చేస్తే కేవలం స్టెప్స్ 3000 స్టెప్స్ అవుతుంటాయి. అదే ఒక ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టుకొని హాఫ్ అవర్ వాకింగ్ చేస్తే 6000 స్టెప్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్యాలరీస్ వర్షన్ వస్తే 30 నిమిషాలు బయట మనిషి వాకింగ్ చేస్తే 314-315 క్యాలరీస్ బర్న్ అవుతాయి. అదే ఇంట్లో హాఫ్ అన్ అవర్ అదే మనిషి వర్కౌట్ చేస్తే 600 క్యాలరీస్ బర్న్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన బాడీకి కావాల్సిన కార్డియాక్ కావాల్సిన సిస్టమేటిక్ వాకింగ్ ఉంటుంది. ట్రెడ్మిల్ లో మెయిన్ పవర్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది. ఇంత టైమ్ ఆఫ్ స్పీడ్ లో మీరు ఇంత పెట్టుకొని ప్రాపర్ వర్కౌట్ చేసుకోవచ్చు, ఎన్ని స్టెప్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది అనమాట. సో మనకి నార్మల్గా జనాలు అదే మీరు ఇందాక అన్నారు, ఏదో ఫ్యామిలీ ఇప్పుడు జిమ్కి వెళ్తుంటారు కొంతమంది, ఇప్పుడు ఒకరే వాళ్ళు ఉంటుంది కదా, ఒకరే పే చేసి వెళ్తారు. ఇప్పుడు దీని ద్వారా మీరు ఏం చెప్పారంటే ఒకటే మనం థ్రెడ్మిల్ పర్చేజ్ చేసుకొని ఇందులో ఇప్పుడు నలుగురు ఉంటే నలుగురు కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎలా ఉంటుంది సార్, అందరూ అనుకుంటారు ఇంట్లో పెట్టుకోవడం ఎలా అని. దీనికి పెద్ద స్పేస్ అవసరం లేదండి, జస్ట్ 3x4 ప్లేస్ కావాలి. దీంతో మడత పెట్టుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా అంటే ఒకరింట్లో ఒక ట్రెడ్మిల్ ఉంటే టార్గెట్ ఉంటుంది, మీరెంత చేశారు మనం ఎంత చేసాం, టైం బాండింగ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు రెడీ అయ్యి జిమ్కి వెళ్ళే లోపు, మీరు రెడీ అయ్యి బయటకు వెళ్ళే లోపు ట్రెడ్మిల్ లో ఇంట్లో వర్కౌట్ అయిపోతుంది. అంత ప్రాపర్ సిస్టమ్ ఉంటుంది. సూపర్. సతీష్ గారు చాలా బాగా చెప్పారు అసలు మనకి థ్రెడ్మిల్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మన ఉర్జితాలో అసలు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మోడల్స్? అసలు ఒక కస్టమర్ మన స్టోర్కి వచ్చినట్లయితే వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు మీరు అసలు? మామూలుగా మార్కెట్లో ఏం చేస్తారు, ఓన్లీ బడ్జెట్ ప్రిఫర్ చేస్తారు సార్. మా స్టోర్లకి ఎంటర్ అయిన కస్టమర్ దగ్గర ఫస్ట్ మెయిన్ వెయిట్ చూస్తాం. వాళ్ళ వెయిట్ ఎంత మంది వాడతారు, ఎంత మందిలో ఎలా ఉంటుందంటే మామూలు ట్రెడ్మిల్ అనేది అందరికి ఓన్లీ వర్కింగ్ రన్నింగ్ ఉంటుంది. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయండి. వాకింగ్, జాగింగ్, బ్రిస్క్ వాక్, రన్నింగ్, 4 వెరైటీస్ ఉన్నాయి. కస్టమర్ ఇప్పుడు వచ్చారనుకోండి, నా వెయిట్ 50 కిలోలు అండి, నేను ఓన్లీ 10 నిమిషాలు నడుస్తుంటే వీళ్ళు ప్రిఫర్ వన్ బేసిక్ వర్షన్. 3 HP మోటార్ కెపాసిటీలో బేసిక్ మోడల్ లో ఒక కస్టమర్ సీనియర్ సిటిజన్ ఎవరు వచ్చి నేను డయాబెటిక్ పేషెంట్ అండి, నాకు డాక్టర్ 10 నిమిషాల కన్నా ఎక్కువ నడవద్దామంటే ప్రిఫర్ చేస్తాం. ఇదొక వర్షన్. లేదండి ఐ వాంట్ కొంచెం ఒక 20 minutes 30 minutes చేయాలని కూడా సెకండ్ వర్షన్. దీస్ ఆర్ ఆల్ 3 HP మోటార్ కెపాసిటీస్ అండి. బట్ సెకండ్ వర్షన్ కూడా ఒక 20 minutes ఎక్కువ వస్తుంది. దీంట్లో ఏంటి ప్లాట్ఫామ్ చూస్తే కొంచెం స్టెప్ బై స్టెప్ మీకు గేజ్ మనకు 15 minutes అంటే డైలీ 15 minutes అట్లా అని 50 minutes సార్. మామూలుగా మనిషి స్టార్ట్ చేస్తే 15 నిమిషాలు చేసి ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 నిమిషాలు చేసుకోవచ్చు. ఇలా దీని టైం డ్యూరేషన్ ఎందుకు పెట్టామంటే లాంగ్ టైం. ఇప్పుడు మార్కెట్ లో ఏముంటదంటే అందరికి టైమ్ ఆఫ్ డ్యూరబిలిటీ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఒక అమౌంట్ పెట్టిన తర్వాత ఎంత లైఫ్ వస్తుంది చూస్తారు. మేము చేస్తా అంటే మా గుడ్ విల్ ఎంత ఉంటుంది, మా లైఫ్ ఎంత ఉంటుంది, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఇస్తాము. ఇప్పుడు ఒక కస్టమర్ కి మేము ట్రెడ్మిల్ ప్రిఫర్ చేస్తే అట్లీస్ట్ 5 years రావాలండి. 5 years వస్తేనే కస్టమర్ మాకు ఏమంటే బ్లెస్ చేస్తాడు, గుడ్ విల్ బాగుంటుంది, సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటారు అనుకోండి, ఆన్లైన్ తీసుకుంటే వాళ్ళకి ఒక అడ్రస్ ఉండదు, ఏముండదు. కొనేటప్పుడు ఒక రకం ఉంటుంది, తర్వాత ఇంకోటి. ఇమేజ్ చూడండి, ఇప్పుడు ఆన్లైన్ లో చాలా టచ్ చేయడం, ఫీల్ చేయడం, ఎలా ఉంటుంది అంటే సార్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఏంటంటే వాళ్ళకి ఒక వాకింగ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఒక వాకింగ్ ఏరియాలో ఇంత వాకింగ్ ఏరియా చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద వాకింగ్ ఏరియా వచ్చేది. మా దగ్గరకు వస్తాయంటే ప్రతి ట్రెడ్మిల్ దగ్గర 30 to 40 మోడల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ట్రెడ్మిల్ ని వాళ్ళకి ఫీల్ చేస్తాం. సార్ మీరు ఒక 5 నిమిషాలు నడవండి, దీంతో కంపేర్ చేయండి, వాకింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా, సస్పెన్షన్ చూసుకోండి, స్పీడ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది సార్ దీంట్లో. చాలా మందికి ఏం తెలియదు అంటే సార్ ఓన్లీ HP యూజర్ వెయిట్ బడ్జెట్ మూడే చూస్తారండి. మేము చేస్తామంటే సస్పెండ్ మీరు వాక్ చేస్తుంటే కంఫర్టబుల్ ఎలా ఉంది, మీరు స్టెప్స్ చేస్తున్న స్పీడ్ రేంజ్ ఏమైనా ఉంది. ఒకటే స్పీడ్ ని ఒక సపోజ్ ఒక కస్టమర్ మీరు వచ్చారు సార్ 5 km స్పీడ్ పెడతాం, అదే 5 km స్పీడ్ లో మేము నంబర్ ఆఫ్ ట్రెడ్మిల్ అదే స్పీడ్ లో చెక్ చేపిస్తాం. ఆ వాకింగ్ ఏరియా కస్టమర్ కి ఆ సస్పెన్షన్ గానీ ఫీల్ గానీ తెలిసిపోతుంది, ఇది నాకు లో క్వాలిటీ ఉంది, ఇది నాకు హై క్వాలిటీ ఉంది. నాట్ ఓన్లీ 1 minute to 1 year సార్, అట్లీస్ట్ ఒక 5 years వరకు లైఫ్ ఉన్నట్టు ప్రిఫర్ చేస్తాం సార్. సూపర్. అన్ని మన దగ్గర డిపెండ్స్ ఆన్ దట్, ఎవరైతే వెయిట్ ఉందో వాళ్ళ వెయిట్ తగ్గట్టే మీరు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ఇంకోటి సార్, ఇంట్లో మామూలుగా అందరూ ఒకటే టైప్ చేయరు సార్. సీనియర్ సిటిజన్ ఒక వెయిట్ చేస్తారు, యంగ్స్టర్స్ ఒక ఉంటారు, హోమ్లీగా మేడం వాళ్ళకు వైఫ్ హస్బెండ్ ఒక రకంగా చేస్తారు, సీనియర్ సిటిజన్ ఒకలా చేస్తారు. వీళ్ళ బట్టి ఏం చేస్తారు, ఒకరొకరు కావాలంటే మల్టిపుల్ కూడా ప్రిఫర్ చేస్తాం సార్. మీకు ఇంటిలి పని కావాలంటే కొంచెం హెవీ రేంజ్ తీసుకోండి సార్, లేదా మీరు ఒక్కరే వాడతాండి ఇది ఒకటి తీసుకోండి సార్, మీ యూజ్ బట్టి చేస్తాం. దీనివల్ల కస్టమర్కి బడ్జెట్ సేవ్ అవుతుంది,
లైఫ్ ఉంటుంది, సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు మేము 3 months కోసం ఎందుకు విజిట్ చేస్తామంటే కస్టమర్ సేల్ చేసి వదిలేయడం కాదు, 3 నెలల కోసం మేము ఎలా చేస్తాము, ఏంటి సర్వీస్ చేస్తాము, మీకు ఎలా ఉంది సార్, ఫీడ్బ్యాక్ ఏంటి సార్ అడుగుతాం. దీనికి అసలు హెవీ థ్రెడ్ మిల్స్ ఏంటి డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది సార్, మన దగ్గర ఇప్పుడు మేము ఇంతకు ముందు చూసిన మోడల్స్ 3HP లో బేసిక్ వర్షన్స్, అవైతే సింగిల్ ప్లాట్ఫామ్ లో, డబుల్ ప్లాట్ఫామ్ లో నార్మల్ గేజ్ అనమాట. ఇప్పుడు ఇది 3HP మోడల్లో మనకి ఎగ్జాక్ట్ ఏముంటుంది అంటే 110 kg యూజర్ బెట్ కంపెనీ చెప్తుంది. బట్ మనం కంపెనీ మార్కెట్ లో ఏదైనా వస్తువు చూడండి, ఏదైనా అమ్మితే 1-2 సార్లు ఎక్కువ చేసి చెప్తారు. మేము అలా కాదు, మేము జెన్యూన్ కి ట్రస్ట్ కి చాలా నంబర్ 1 అనమాట. 110 kg కంపెనీ చెప్తుంది, మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని 90-95 కిలో మనిషికి ఇస్తే 90-95 kg వెయిట్ ఉన్నప్పుడు ఆ పర్సన్ 45 minutes వాక్ చేసినా, జాగ్ చేసినా, రన్ చేసినా ఒక 5 years వరకు విల్ గివ్ ట్రస్ట్ అనమాట, అసూర్డ్ అనమాట. మోటార్ ఈ మోడల్ కి దీంట్లో స్పెషల్ అంటే స్ప్రింగ్ సైడ్ స్ట్రీమ్ సస్పెన్షన్ ఉంటుంది మీకు, విత్ ఫ్యాన్ కెపాసిటీ, ఫ్యాన్ ఉంటుంది, ఎయిర్ తో చేస్తాం. మామూలు ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తే మాకు ఉబ్బరిస్తుంటే ఏసీ జిమ్లు వచ్చినాయి, మనం ఇంట్లో ఏసీ అవసరం లేదు, మనకు చేసే ఆక్సిజన్ త్రే కోసం ఇక్కడ మీరు ఫ్యాన్ ఆప్షన్ ఉందన్నమాట. సెల్ఫ్ రూబ్లికేషన్ ఉంటుంది. మిగతా అంటే మనకు టైము, స్పీడ్, డిస్టెన్స్, హౌ మెనీ క్యాలరీస్ బర్నింగ్ అంత ఉంటుంది. దీంట్లో ఇన్క్లేషన్ ఉంటుంది. మనం నడుస్తుంటే ఎప్పుడైనా మనం మామూలుగా బయట నడిస్తే హిల్స్ అప్ అండ్ డౌన్ వస్తాయి కదా, దీంట్లో మీరు కావాలంటే 3 position మాన్యువల్ ఇన్క్లేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇలా పిన్స్ పెట్టి చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. వచ్చేసి ఇప్పుడు 3HP హైయర్ ఎండ్ వర్షన్ చూస్తాం. ఇక్కడ నుంచి మన 4HP మోటార్ కెపాసిటీ. మీరు అనొచ్చు ఏంటంటే ఒక HP ఇన్ని మోడల్స్ పెట్టారంటే, మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఒక HP అబ్జర్వేషన్ తీసుకుని బడ్జెట్ ప్రిఫర్ చేస్తారు, బడ్జెట్ బట్టి క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు 3HP లో ఇది హైయర్ వర్షన్ ఎలాగో 4HP లో మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. అప్ టు 4 models 5 models ఉన్నాయి అనమాట మన దగ్గర. ఈ మోడల్స్ అంటే మనం ప్లాట్ఫామ్ చూస్తాము, బెల్ట్ విడ్త్ లెంత్ చూస్తాము, ప్రొడక్ట్ వెయిట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు 4HP మీకు 76 kg 72 kg ఉంటే మీకు ఇక్కడ 4HP 78 kg వస్తుంది. ఇది 16 into 48 విడ్త్ లెంత్ వస్తే ఇక్కడ మీకు 18 into 52 inches వస్తుంది. ట్రాక్ ఏరియా పెద్దగా వస్తుంది, డిస్ప్లే సస్పెన్షన్ కంఫర్టబుల్ వస్తుంది. మెయిన్ అన్నిటికన్నా ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ వస్తే ఈ వర్షన్ లో మనకు స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. దీని వల్ల ఏమవుతుంటే మీరు రన్ చేసినప్పుడు సస్పెన్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్షన్ లో మనకు ఆటో ఇంక్లేషన్ వచ్చింది అనమాట. ఆటో ఇంక్లేషన్ అంటే మనం మామూలుగా ఏం చేస్తాం, ఇప్పుడు మాన్యువల్ చేంజ్ చేసుకున్నాం, ఇక్కడ కాదు, మీరు జస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంక్లైన్ అవుతుంది. ఇందులో ఆటో ఇంక్లేషన్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఆటో ఇంక్లేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, డబల్ ప్లాట్ఫామ్ లో ఏంటి వేరియేషన్ అంటే, ఇప్పుడు డబల్ ప్లాట్ఫామ్ లో ఇక్కడ సింగిల్ నార్మల్ ఎయిర్ కుషన్ సస్పెన్షన్ ఉంది, ఒకటే ఉంది. ఇక్కడ వచ్చేసి డబల్ సపోర్ట్ ఎయిర్ కుషన్ రెండు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ట్రాక్ మొత్తం సపోర్ట్ ఉంది చూడండి. సూపర్. మీరు అనొచ్చు ఏంటి తేడా అంటే, దీంట్లో రన్నింగ్ మీరు ఎక్కడ చేసినా డెక్ సస్పెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది సార్ ఇలా వేరియేషన్ చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మోడల్ గురించి చెప్పినప్పుడు మీరు అట్లీస్ట్ దాని మీద 15 minutes చేసి మనకు బ్రేక్ ఇవ్వాలని చెప్పారు కదా. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చూసినట్లయితే అట్లీస్ట్ మనకు ఒక 3-4 members ఉంటారు. వాళ్ళు అట్లీస్ట్ ఒక 20-30 minutes చేసినా కూడా 1.5 hours అవుతుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి థ్రెడ్ మిల్ సజెస్ట్ చేస్తారు? థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో హరిబరి లైఫ్ లో ఒక 2 ఉంటారు 3 ఉంటారు. వర్కౌట్ అనగానే అందరికి ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం ఉంటుంది. టైం ఒకరు చేయాలంటే మనం చూసినప్పుడు డీసీ ట్రెడ్ మిల్ ఏం చేస్తామంటే దీంట్లో 2 types వస్తాయి. ఒకటి ఏసీ ట్రెడ్ మిల్, ఒకటి డీసీ ట్రెడ్ మిల్. డీసీ ట్రెడ్ మిల్ అంటే ఓన్లీ ఫర్ డొమెస్టిక్ యూజ్ అని ఒక స్టాండర్డ్ ఉంది. ఏసీ ట్రెడ్ మిల్ అంటే ఓన్లీ జిమ్ లో వాడే కెపాసిటీ ఉంది. ఇది బిఫోర్ చాలా వరకు ఏసీ అంటే మోటార్స్ టైప్ అండి. ఆల్రెడీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అని 2 రకాలు ఉంటాయి. ఏసీ ట్రెడ్ మిల్ వచ్చేసి లాంగ్ టైం రన్ అవుతా అంట. ఇప్పుడు మీరు జిమ్ లో చూస్తారు, ఒక ట్రెడ్ మిల్ మీరు ఎప్పుడు పోయినా రన్ అవుతూ ఉంటారు 3 hours 4 hours. మనం ఇంట్లో ఏం చేస్తాం, మనం టైం బాండ్ పెట్టాం. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఒక మనిషి నాన్ స్టాప్ ఎంబడి ఒక 2 hours నడవాలంటే మన దగ్గర మామూలుగా ఏసీ ట్రెడ్ మిల్ 35,000 స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది కూడా 100 కిలోల మనిషి నాన్ స్టాప్ 2 గంటలు చేసుకోవచ్చు కంటిన్యూగా. వాళ్ళు హెవీ రన్నింగ్ చేస్తారంటే 1 hour చేసుకోవచ్చు, వాక్ అండ్ జాగ్ చేస్తారంటే 2 hours చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన 2 గంటల తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ 2 hours చేసుకోవచ్చు. ఇది ఏసీ ట్రెడ్ మిల్ అనమాట. డీసీలో ఓన్లీ టైం బాండ్ ఉంటుంది. మీరు ఎన్ని వేలు పెట్టుకున్నా డీసీలో 40 to 45 minutes టైం బాండ్ ఉంటుంది. కంపెనీ జెన్యూన్ గా ఏ కంపెనీ అయినా 1 hour చెప్తారు, కానీ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే మోటార్ ఆర్మేచర్ కూల్ అవ్వాలి. డీసీలో అంటే కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలి. ఏసీలో కాదు, దానికి ఇన్వర్టర్ అని ఒకటి ఉంటుంది. ఇన్వర్టర్ కి పీసీబీ తేడా ఉంటుంది. డొమెస్టిక్ ట్రెడ్ మిల్ లో డీసీ ట్రెడ్ మిల్ కి పీసీబీ అని అంటారు, ఏసీ ట్రెడ్ మిల్ లో ఇన్వర్టర్ అంటారు. ఇన్వర్టర్ లో చాలా హెవీ కాంపోనెంట్స్ ఉంటాయి, లైఫ్ ఎక్కువ వస్తుంది. ఎక్కువసేపు నడిచిన కాంపోనెంట్ హీట్స్ అవ్వు, లైఫ్ ఎక్కువ త్వరగా పాడవు అనమాట. ఏసీ ట్రెడ్ మిల్ ఇది బెనిఫిట్ అనమాట. సతీష్ గారు, ఇప్పుడు మీరు ఇంతవరకు ఏసీ అండ్ డీసీ మోటార్స్ గురించి చెప్పారు కదా, అసలు ఏసీ డీసీ మోటార్స్ ఏంటి, అసలు ఎలా ఉంటాయి? ఇక్కడ చూడండి అన్న, ఇది డీసీ మోటార్ అంటారు దాన్ని, దానికి పీసీబీ అని అంటారు దాన్ని. ఆటో ఇంక్లైన్ మోటార్ అలా ఉంటుంది, ఇది ఉంటుంది.
ఉంటుంది. ఇక్కడ డీసీ మోటార్ చూడండి సైజ్ మీకు డిఫరెంట్ ఉంది, రోలర్ ఫ్యాన్ తక్కువ. రెండు కూడా సేమ్ కెపాసిటీ కదా? 4.5 HP 4.5 HP ఏసీ మోటార్ డీసీ మోటార్ అనమాట. ఏసీ మోటార్ అంటే ఇంత హెవీగా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. దీనికి స్పెషల్ ఇన్వర్టర్ అంటారు. దాని సైజ్ చూడండి చాలా చిన్నగా ఉంటుంది, కాంపౌండ్ లెవెల్ చిన్న ఉంటుంది, యూజెస్ మెకానిజం. ఇక్కడ మీకు ఇన్వర్టర్ లో సైజ్ ఎక్కువ ఉంటుంది, హెవీగా వస్తుంది అనమాట. ఇదే ఇంత డిఫరెన్స్ సార్. మీరు చూడాల్సింది డీసీ మోటార్ ఏసీ అంటే అలా ఉంటుంది డీసీ మోటారు, ఇలా ఉంటుంది ఏసీ మోటార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మనకి ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, హెచ్పి ఎలా ఉంటుంది, ఏసీ డీసీ మోటార్ మధ్య డిఫరెన్సెస్ కూడా మీరు యూజర్ వెయిట్ ఎలా ఉండాలని చెప్పేసి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు చాలామంది ఈ థ్రెడ్మిల్స్ ఆన్లైన్లో కొనడానికి ప్రిఫర్ చేస్తుంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు సింపుల్ సార్. ఆన్లైన్లో కొనే వాళ్ళకి ఏం చేస్తామంటే ఓన్లీ బొమ్మలు చూసి మోసపోకండి. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఒక థ్రెడ్మిల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు లైవ్లో ఉంది ఇక్కడ, ఇది ఒక ఇమేజ్ ఉందన్నమాట. ఓకే చూడండి సార్, ఇది లైవ్ ఇమేజ్ సార్. దీనిలాగా ఉంది, దీనిలాగా సార్ సేమ్ ట్రెడ్మిల్ సార్, ఇది వేరే బ్రాండ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు చూడండి చెస్ట్ వరకు లాగేస్తారు మిషన్ ని. మనం నిల్చున్న చోట ఓన్లీ మనం నడు వరకు ఉంది, కానీ ఇక్కడ అమ్మాయి చెస్ట్ వరకు లాగేశారు. సో మనం ఏం చేస్తాం అంటే ఇమేజ్ చాలా పెద్దగా ఉంటుంది. రెండోది అంటే దీంట్లో 100 kg అని రాస్తారు. జనం ఏంటంటే మేము ఆల్రెడీ కస్టమర్కి ఇచ్చున్నాము, 50 to 55 kg కన్నా ఎక్కువ డ్రాగ్ తీసుకొస్తారు. ఓకే, మీరు అలా టెస్ట్ చేస్తున్నారు. ఎలా టెస్ట్ చేస్తాడో మనం ఇస్తాం సార్. ఇచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర మనం ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. 2-3 కస్టమర్కి ఇచ్చాం మనం, తక్కువ బడ్జెట్ కావాలని. దీంట్లో ఏం చేస్తామంటే మనం మెయిన్ వచ్చేసి మేము ఎలా ప్రిఫర్ చేస్తామంటే మామూలుగా అందరు ఇచ్చే బిల్ ఇస్తాం సార్, అండ్ 1 year వారంటీ కార్డ్ ఇస్తాము, వారంటీ కార్డ్ కూడా ఇస్తాము, అండ్ ఇది మార్కర్తో రాసిస్తాం, మరి ఓవర్ రైడ్ కాకుండా మరి పోకుండా. సో ఎక్కడైనా రెండోది అంటే అన్నిటికన్నా ముఖ్యంగా మార్కెట్ ఆన్లైన్కి మాకు ఏంటి అంటే సార్, ఆన్లైన్లో మీరు కొన్న తర్వాత సర్వీస్ సెంటర్ ఉండదండి. అవును, ఆబ్వియస్లీ సర్వీస్ సెంటర్ ఉంది. ఇప్పుడు మీకు ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నారనుకో ఇక్కడికి వచ్చి మీరు మనం అడగొచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఉండదు సార్. మేము చేస్తామంటే ప్రొడక్ట్ ఇమేజ్ కాకుండా డ్రాగ్ కాకుండా కౌంటర్ ఉందా లేదా, నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఫోన్ నంబర్ ఉందా లేదా, లేదు ఫోన్ లేకపోతే ఒక లొకేషన్ ఉందా. ఇంత పెద్ద గ్రేట్ హైదరాబాద్ అంటే దేశానికి 2 ఆర్థిక రాజధాని హైదరాబాద్ సార్. అమెజాన్ వేర్ హౌస్ కూడా ఉంది, వీళ్ళు అప్రిషియేట్ దట్ వన్. అమెజాన్ వేర్ హౌస్ ఉన్నంత మాత్రాన సర్వీస్ సెంటర్ ఉండాలని రూల్స్ ఏం లేదు. మీరు ఏదైతే పర్టికులర్ బ్రాండ్ చూస్తున్నారో ఆ పేజ్ మొత్తం సెర్చ్ చేసి ఎవరు అమ్ముతున్నారో, హైదరాబాద్ రేపు రిఫర్ వస్తే ఎట్లా చేసుకోవచ్చు. సర్వీస్ ఉండదు. మేము ఏం చేస్తామంటే సార్, మేము ఓన్లీ వర్డ్స్ చెప్పడం కాదు, రిటర్న్లీ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే మన ఉర్జితా స్పోర్ట్స్ ఫిట్నెస్ మేము చేసుకున్నాం సార్. మేము చేస్తామంటే డేట్ ఆఫ్ పర్చేజ్, సపోజ్ ఈ రోజు మీరు కొన్నారనుకోండి సార్, నెక్స్ట్ మీరు 2026 వరకు ఈ రోజు వరకు మీకు వారంటీ పీరియడ్ ఉంటుంది. 3 months కోసారి మీరు 3 months కోసారి డేట్లు రాసాము, 2 years రాసాము. 1 year కంపెనీ వారంటీ అందరికి ఇస్తారు, మార్కెట్లో అందరు ఇస్తారు. బట్ మన దగ్గర ఎవ్రీ 3 months కోసారి 8 సర్వీస్ చేస్తాం సార్. 8 times వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మామూలుగా ఏమైనా ఇష్యూ ఉంటే ఫోన్ చేస్తారు, ఇట్స్ ఓకే. ఇష్యూ ఉన్నా లేకున్నా వీల్ గివ్ సర్వీస్ సపోర్ట్ సార్. ఒకటే రిక్వెస్ట్ ఏమంటే ఇది రాయడం ఏంటంటే స్టిక్ చేస్తాం మిషన్కి మీకు. మీరు ఈ రోజులలో మాకు ఒక చిన్న రిమైండ్ ఇవ్వాలి సార్. ఎందుకు అంటే మీకు చెప్పినట్టు నా దగ్గర 25 to 30,000 కస్టమర్స్ ఉన్నారు, రిమైండింగ్ చాలా కష్టము. సో ప్లీజ్ ఒక చిన్న వాట్సాప్లో మెసేజ్ కానీ ఒక రింగ్ కానీ చేస్తే విల్ సపోర్ట్ సార్. సతీష్ గారు చాలా క్లియర్గా చెప్పారు అసలు మనకి డిఫరెంట్, వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు థ్రెడ్మిల్ గురించి డీటెయిల్గా చూసారు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి థ్రెడ్మిల్ కొనాలనుకుంటే మన స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఏం లేదు సార్, మనము హైదరాబాద్లో 2 stores రన్ చేస్తున్నాము. ఒకటి ఎల్బీ నగర్ ఒకటి ఉంది. ఎల్బీ నగర్ నియర్ బై కామినీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి మీరు కాల్ చేసినా, లేకపోతే నియర్ బై ల్యాండ్ మార్క్ వచ్చినా ఉంటుంది. రెండోది కేపీహెచ్బి మెట్రో స్టేషన్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ మెట్రో స్టేషన్ దగ్గరనే, అక్కడ కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. మీరు ఎక్కువ మోడ్ ఇక్కడ రావచ్చు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అయిన